మోర్ రీసెంట్ గా ఇలాంటి సెలబ్రిటీ ఏఐ వీడియోస్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. అండ్ అలానే చాలా పేజెస్ లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసి ఫాలోవర్స్ కూడా బాగానే గెయిన్ చేశారు. అండ్ ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని నాకు చాలా మంది డిఎంస్ లో అడుగుతున్నారు. బట్ నేనైతే సెలబ్రిటీస్ ని వచ్చేసి ఇలా వీడియోస్ క్రియేట్ చేయడం సపోర్ట్ చేయను మామ, బికాస్ మన ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయి. బట్ ఎలా క్రియేట్ చేయాలో అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఫస్ట్ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకి స్క్రిప్ట్ కావాలి, అండ్ అలానే ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి, అండ్ దానికి యానిమేషన్ ప్రాంప్ట్స్ కావాలి. అండ్ ఇలాంటి ఇమేజ్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనం ఇలా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ జనరేట్ అయిన ఇమేజెస్ తో యానిమేషన్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఇలా క్లిప్స్ గా యానిమేట్ చేసుకుంటాం. ఇలా అన్ని యానిమేషన్స్ క్రియేట్ చేసుకున్నాక మనం ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో ఆ క్లిప్స్ అన్ని కలిపి ఒక ఫైనల్ వీడియోకి ఎడిట్ చేసుకుంటాం. అండ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంటర్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం. వీడియోస్ లో మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ లో ఒక హీరో ఒక డ్రెస్ వేసుకుంటే నెక్స్ట్ ఒక 2-3 ఇమేజెస్ తర్వాత హీరోకి సిమిలర్ డ్రెస్ ఉండాలి. డ్రెస్ చేంజ్ అయిన వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ చేంజ్ అయినా సరే మనకి వీడియో మొత్తం బాగా రాదు. ఇలా ఇన్ డీటెయిల్ స్క్రిప్ట్ కోసం మనం జెమినీ ఓపెన్ చేసి మీకు ఏ స్టైల్లో వీడియో కావాలో అలాంటి వీడియో ఒక డౌన్లోడ్ చేసి ఇన్పుట్ కింద ఇవ్వండి. అండ్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ కూడా అక్కడ పేస్ట్ చేసి మీరు థింకింగ్ మోడ్ ఎనేబుల్ చేసుకోండి. వన్స్ ఆ థింకింగ్ మోడ్ లో పెట్టి మీరు జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక 5 నిమిషాల వీడియో మొత్తం అనాలిసిస్ చేసి ఆ వీడియోలో ఏ క్యారెక్టర్స్ ఉన్నారు అండ్ ఎన్ని క్లిప్స్ ఉన్నాయి, ఆ క్లిప్ లో ఏం జరుగుతుంది అని ప్రతిదీ మనకి ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. అండ్ అలానే యానిమేషన్ ప్రాంప్ట్ కూడా మనకి జనరేట్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇలాంటి యానిమేషన్ ప్రాంప్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం మన స్టైల్లో కొత్త స్క్రిప్ట్ జనరేట్ చేసుకుంటాం. అండ్ అది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ ఇమేజెస్ మనం ఫ్రీగా ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆ వీడియో క్లిప్స్ ఎలా జనరేట్ చేయాలి, ఫ్రీ టూల్స్ ఏంటి అని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. మీరు కామెంట్ లో పీడిఎఫ్ అని పెట్టండి, నేనే మీకు పర్సనల్ గా డిఎం చేస్తామా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయమా, ఇంకా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టండి, ఫ్రెండ్ కూడా వీడియో షేర్ చేయమా.